రామగుండం నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి అందించాలని న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జెవి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక్క హైదరాబాద్ లో 65,000 అలాగే రాష్ట్రంలో లక్షలాది డబుల్ బెడ్రూమ్స్ గృహాలను నిర్మించి వృధాగా పక్కకు పెట్టారని, ప్రజా ధనాన్ని ఈ విధంగా వృధా చేయటం సరైనది కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టి వాటికి సకల సదుపాయాలు కల్పించి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నిర్మించారని, మీరు వాటిని అశ్రద్ధ చేయొద్దని, అది కేసీఆర్ డబ్బు కాదని ప్రజాధనంగా గుర్తించి వెంటనే డబుల్ బెడ్రూమ్ గృహాలను మెరుగుపరచి కేటాయించాలని కోరారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ గృహాల నిర్మాణం చేపట్టి కొన్ని లక్షలాది గృహాలను నిర్మించి గాలికి వదిలేయడం జరిగింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 65,000 గృహాలు నిర్మించి పక్కన పడేయడం జరిగింది. మరి ఇట్టి గృహాలు ప్రజాధనముతో నిర్మించబడ్డ గృహాలు కాబట్టి ప్రజాధనము ఆ విధంగా వృధా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని మరింత మెరుగుపరిచి ప్రజలకు కేటాయించాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ యొక్క వివక్షకు వెళ్లకుండా గత ప్రభుత్వం నిర్మించింది కదా వాటిపై మాకేంటి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వివక్షకు వెళ్లకుండా వారికి పేరు వస్తుంది, మేము వాటిని ప్రారంభిస్తే మాకేంటి లాభం అనే ఆలోచనకు వెళ్లకుండా ప్రజాధనాన్ని ప్రజలకు చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి సకల సౌకర్యాలు కల్పించి వాటిని వెంటనే ప్రజలకు అందజేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ కోరడం జరుగుతుంది.